అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి నేపాల్ దేశం అయితే మొత్తం అట్టుడికిపోతుంది అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది లాస్ట్ కు ప్రధాని ఎవరైతే ఉంటారో ప్రధాని రాజీనామా చేసే వరకు అయితే ఇది వచ్చింది మరి ప్రధానితో సహా హోం మంత్రి అక్కడ మంత్రులు కూడా రాజీనామా చేసే పరిస్థితి వరకు అయితే వచ్చింది మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని కూడా ఎవరికి అయితే అర్థం కాని పరిస్థితి అక్కడ మరి ఒక విధంగా మరి దేశం ఏదైతే నేపాల్ దేశం ఉందో మరి సైన్యం చేతిలోకి అయితే వెళ్ళిపోయింది ఇక ప్రధానమంత్రి అయితే రాజీనామా కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇక నేపాల్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనం ఒకసారి అయితే చూద్దాం అక్కడ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో మన ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం దాదాపు ఒక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రభుత్వం అయితే నిషేధించింది అంటే ఇంకా అవి పని చెయ్యవు అని చెప్పేసి ఆ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో అంటే ముఖ్యంగా యువత జెన్ జెడ్ అని చెప్పేసి మనకైతే తెలుసు యువత అంటే జెన్ జెడ్ అంటే 1997 ఆ ప్రాంతం నుంచి 2012 వరకు అయితే జన్మించే వారైతే జెన్ జెడ్ ఆ జనరేషన్గా పిలుస్తారు ముఖ్యంగా ఆ యువత అయితే మొత్తం ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చి ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన విచక్షణ రహితంగా దాడులు చేయడం మంటలు పెట్టడం సో ఇట్లా మొత్తం నేపాల్ అయితే మొత్తం అట్టుడికిపోతుందని చెప్పొచ్చు మరి ఏదైతే ఆ నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా యాప్స్కు బ్యాన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి ఈ నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయి నేపాల్లో మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే అక్కడ నెలకొంది అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా కొన్ని విజువల్స్ అయితే ఉన్నాయి విజువల్ చూసుకుంటూ మాట్లాడదాం ఒకసారి అక్కడ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మరి చూడొచ్చు సో ఏ విధంగా అక్కడ ఉన్న యువత మొత్తం రోడ్లపైకి వచ్చి ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు ఇంకా మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఆఫీసులు ఉన్న ఆఫీసులు అయితే పెద్ద ఎత్తున అయితే దాడి అయితే చేస్తున్నారు ఏవైతే సోషల్ మీడియా యాప్స్కి సంబంధించి ఉంటుంది కదా దానికి సంబంధించి కూడా కూడా అర్థం కాని పరిస్థితి మరి ఆ విధంగా అయితే నేపాల్లో అయితే ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రధాని కూడా మరి కేపీ శర్మ ఎవరైతే ఉన్నారో దేశ ప్రధాని కూడా మరి రాజీనామా చేసినప్పటికి కూడా ఈ ఆందోళన మాత్రం అయితే అస్సలు ఆగట్టమని చెప్పాలి చూడొచ్చు మరి ఎక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడైతే పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నిప్పి పెడతా ఉన్నారో మరి కేపీ శర్మ గారు చూడొచ్చు రాజీనామా కూడా చేయడం జరిగింది ప్రధానమంత్రి నేపాల్ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో మరి ఈ విధంగా ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళైతే మరి పెద్ద ఎత్తున ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఉందో సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసినది మరి దానికి సంబంధించి కూడా వీళ్ళైతే పెద్ద ఎత్తున నిరసన అయితే చేపడతా ఉన్నారు చూడొచ్చు ఆందోళనలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా అంటే ప్రజలకు ఒక్కసారి అంటే ఎవరైతే ప్రజలకు ఒక్కసారి మరి ఆవేశం వస్తే మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే పరిస్థితి కూడా అక్కడ ఎవరైతే చూడట్లేదు జనాలు మొత్తం రోడ్డుపైకి వచ్చి మరి ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారో మరి ఎవరైతే యాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విజువల్స్ అయిపోయాయి సో అక్కడ పోలీసులు ఆర్మీ సో వాళ్ళ చేతుల నుంచి అయితే రక్షణ అయితే మరి అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి ఎందుకంటే మంత్రులు ఎవరైతే భద్రతా బలగాలు ఉంటాయో వాళ్ళు కూడా భయపడే పరిస్థితి అయితే నెలకొంది పని ప్రస్తుతం నేపాల్లో సో ఈ విధంగా అయితే మరి నేపాల్లో ఒక పెద్ద యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి మరి ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం మరి ఆ తరుణంలోనే అక్కడ ఉన్న యువత కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరి రోడ్లపైకి ఎక్కి ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేయడం ఎక్కడ పడితే అక్కడ మరి ప్రొటెక్ట్ చేయడం వాటిని తగలబెట్టడం సో ఇట్లా చేసిన నేపథ్యంలో లాస్ట్కు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా కూడా చేయడం జరిగింది. హోంమంత్రి సహా ఇంకా కొందరు మంత్రులు కూడా రాజీనామా చేశారు. అప్పటికి కూడా మరి ఈ నిరసనలు మాత్రం ఆగుతలేవు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి యువత పెద్ద ఎత్తున అక్కడైతే నిరసనలు అయితే చేపడుతున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు, ఏదైతే మరి ప్రభుత్వం ఉందో మరి దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నామని చెప్పేసి కూడా మరి దానికి సంబంధించి అట్లా చేస్తున్నారా అని చెప్పేసి కూడా మరి యువత ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి దానివల్ల సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ ఏదైతే సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నారో దానివల్ల మరి యువతకు ఎంతో మందికి అయితే ఉపాధి దొరకట్లేదు. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటి వల్ల అయితే యువత అయితే కొన్ని ఛానల్స్ పెట్టుకొని వాటి వల్ల డబ్బు సంపాదించడం సో ఇట్లా అయితే చేస్తూ ఉంటారు. మరి ఆ నేపథ్యంలో కూడా మాకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే మరి అసలు ఈ యాప్స్ని ఎందుకు ప్రభుత్వం నిషేధించిందని చూసుకుంటే గతంలో కరెక్ట్గా నెల రోజుల క్రితం అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. ఏ యాప్స్ ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి నేపాల్ దేశానికి సంబంధించి కూడా ఒక ఆఫీస్ పెట్టాలి, దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నేపాల్ రాష్ట్రంలో అయితే ఉండాలి, ఖచ్చితంగా అక్కడ రాజధానిలో పెట్టాలి. దానికి సంబంధించి ఏదైనా ఇల్లీగల్ యాప్స్ కానీ లేదంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటి వల్ల కూడా దేశ భద్రతకు అయితే చాలా ముప్పు ఉంటుందని చెప్పేసి ఏవైతే యాప్స్ ఉంటాయో వాటికైతే చెప్పిన తరుణంలో మరి కొన్ని యాప్స్ అయితే పట్టించుకోలేదు. మరి పట్టించుకోని నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే మరి సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశం ప్రకారం అయితే ఇక 26 యాప్స్ మొత్తం బ్యాన్ చేసింది. ఏదైతే ప్రభుత్వం ఉంటుందో నేపాల్ ప్రభుత్వం ఉంటుందో 26 యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. ఇక దాంతోని మరి కట్టలు తెంచుకున్న ఆవేశం అయితే మరి యువత ఎవరైతే ముఖ్యంగా జెన్జెడ్ యువత ఉంటారో వాళ్ళైతే పెద్ద ఎత్తున రోడ్లెక్కి మరి ఆఫీసులు అయితే తగలబెట్టడం మరి ఖచ్చితంగా మొత్తం రోడ్లెక్కి మొత్తం నిరసనలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం మరి ఏవైతే సోషల్ మీడియా యాప్స్ ఉంటాయో మరి అవి నిషేధం. సో మళ్ళీ ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ నిరసనలు అయితే ఇప్పటికైతే ఆగుతలేవు. ఎందుకంటే మరి ఇప్పటికే మరి ఎంత చాలా ఆస్తి అయితే నష్టమైంది. ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చిందంటే మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఇది కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పేసి కూడా మరికొందరు విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి దీని వెనకాల చైనా ఉంటుంది, అమెరికా ఉంటుందని కూడా పెద్ద ఎత్తున మరి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఏదైతే సోషల్ మీడియా నిషేధం ఉందో దాన్ని ఎత్తివేసేటప్పటికి కూడా మరి ఈ విధంగా ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది అనేది కూడా మరి ఖచ్చితంగా ఎవరైతే యువత ఉన్నారో ఖచ్చితంగా మాకు ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. మరొక వైపు ప్రధానమంత్రిని భద్రత ఏవైతే బలగాలు ఉంటాయో మరి సేఫ్ ప్లేస్లో పెట్టినట్లయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి నేపాల్ దేశంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రధాని ఎవరైతే ఉంటారో మరి రాజీనామా చేశారు, హోంమంత్రి రాజీనామా చేశారు, మరికొందరు కూడా రాజీనామా చేసిన తరుణంలో అక్కడ ఏవైతే ఆందోళనలు ఉన్నాయో అవి ఇంకా తీవ్రతరం అయితే అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించి మరి ప్రభుత్వ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి కూడా ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికైతే వ్యతిరేకంగా యువత అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యాలయాలు దాడి నిప్పు పెట్టడం సో ఇట్లా అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గి ఏదైతే సోషల్ మీడియా యాప్స్ నిషేధం ఉందో దాన్ని అయితే ఎత్తివేసినప్పటికి కూడా ఈ ఆందోళనలు అయితే ఇప్పటివరకు అయితే ఆగలేవు. మరి దీని వెనకాల అమెరికా ఉండొచ్చు, మరి చైనా ఉండొచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఇంకా అక్కడైతే నిరసనలు అయితే అట్లాగే కొనసాగుతున్నాయి. సరే చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా. మరి మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఆ దేశం అయితే సైన్యం చేతుల్లో ఉంది, సైన్యం అయితే పరిపాలించడం జరుగుతుంది. మొత్తానికి కేపీ శర్మ ఓలీ గారు అయితే అక్కడ ప్రధాని రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో చూడాలి ఇంకా ఏం జరుగుతుంది నేపాల్లో, మరి యథావిధిగా కొనసాగుతాయా, ఈ నిరసనలు ఎప్పుడు ఆగుతాయి ఏంటి అని కూడా మనం మరి కొన్ని రోజులైతే చూడాల్సి వస్తుంది. దాదాపు ఇది 2-3 రోజుల నుంచి అయితే జరుగుతుంది. ఇంకా ఈ రోజు అయితే పరిస్థితి మాత్రం చేజారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా విచక్షణ కోల్పోయి ఇంకా రోడ్ల పైకి వచ్చేసి కార్యాలయాలు ఏవంటే ఉంటాయి వాటిని మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనకైతే. ఇంకా చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని చూడాలి. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ప్రధానమంత్రి నుంచి అధికారిక ప్రకటన ఎలాంటిదైతే ఇప్పటివరకు అయితే రాలేదు. ప్రస్తుతం అయితే సైన్యం చేతిలో ఆ దేశం అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి కూడా దాదాపు అక్కడ ఇప్పటివరకు ఏవైతే నిరసనలు జరిగాయో దాదాపు ఒక 16 మంది అయితే మరణించారు, వందల సంఖ్యలో గాయపడినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. మరి 16 మంది అయితే చనిపోయారంటే చూడొచ్చు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం గమనించవచ్చు.
కానీ ఇది మరి నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి ఒకేసారి మరి 26 యాప్స్ను మరి ఎవరికి ఎలాంటి మరి విచారణ లేకుండా మరి దాన్ని బ్యాన్ చేయడం, మరి ప్రభుత్వ ఏవైతే ప్రజలు ఉంటారో వాళ్ళ కోపానికి మరి కోపం వస్తే మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా ప్రభుత్వం ఆలోచించకుండా ఈ 26 యాప్స్ అయితే బ్యాన్ చేసింది. మరి ఆ తరుణంలోనే మరి ఇలాంటి గొడవలు అయితే జరిగాయి. దాదాపు 16 మంది అయితే చనిపోయారు అధికారికంగా. మరి ఇంకా ఎంతమంది గాయపడ్డారో తెలియని పరిస్థితి. మొత్తానికి నేపాల్లో అయితే ఒక యుద్ధం ఏదైతే గాజా సంబంధించి గాజా మరి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందో ఆ విధంగా అయితే తెలుస్తూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా మన బార్డర్ ఏదైతే ఉందో బీహార్లో మన దేశానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనైతే బీహార్తోనైతే షేర్ చేసుకుంటూ ఉంటుంది మనకు బార్డర్, కాబట్టి మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ భద్రతా బలగాలు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి మళ్ళీ ప్రాబ్లం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి అక్కడ కట్టుదిట్టమైన భద్రతల ఏర్పాట్లు అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే అక్కడ దాదాపుగా 16 మంది అయితే చనిపోయారు. ఆందోళనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఒక సోషల్ మీడియా యాప్స్ నిషేధం అయితే ఏదైతే ఉందో దాన్ని నిషేధించినప్పటికీ కూడా, అంటే వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మరి ఆ ఆందోళన అయితే ఆగకపోవడానికి కారణం అయితే మరి ఏంటి అనేది కూడా కొంతవరకు అయితే ఆలోచిస్తారు. ఒకవేళ సోషల్ మీడియా యాప్స్ కనుక అదే రీజన్ అయితే కనుక ఆందోళనలు ఇప్పటితో ఆగాలి. అయినా కానీ అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. మొత్తానికైతే నేపాల్లో చాలా మరి పరిస్థితి అయితే చాలా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.